NS న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో సోమవారం 5 గంటలకు ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. యాదమరి మండల అధ్యక్షుడు మొరార్జీ యాదవ్, ప్రధాన కార్యదర్శి రబీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు వారికి సన్మానించి యేసుక్రీస్తు వారి ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా పేదవారికి బట్టలు పంపిణీ చేశారు. అందరూ మేమే వచ్చేస్తాం, అందరూ వచ్చేస్తాం. అంతే ఇస్తాం, అక్కడ కూర్చోండి ఇస్తాం. దయచేసి వాళ్ళ సీట్లో కూర్చుంటే ఇస్తాము. యేసు ప్రభువు పుట్టినరోజు క్రిస్మస్ అని అనుకోవడం మాత్రమే కాదు, జీవితాన్ని పరిపూర్ణంగా మనం అనుభవించడానికి మార్గాన్ని తెలుసుకున్న రోజు క్రిస్మస్ అన్నటువంటి విషయాన్ని తెలియజేయమని పెద్దలందరి ద్వారా కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రపంచంలో శాంతి నెలకొల్పడం కోసం, సమాధానాన్ని ఇవ్వడం కోసం ఈ యేసుక్రీస్తు చేసినటువంటి ప్రయత్నం, ఆ తరువాత మనం సమాజంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలే ఒక నిదర్శనం. క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే ఒక మంచి జీవిత విధానం. ఆ క్రిస్మస్ రోజును ప్రతి సంవత్సరం మనం క్రీస్తు పుట్టినరోజుగా మాత్రమే చూడకుండా జీవితానికి మార్గం చూపిన రోజుగా, ఆ మార్గాన్ని అనుసరించడానికి గుర్తు చేసుకునే ఒక రోజుగా భావించి మనం అందరం జీవితాన్ని నడపాలని, ఆ విధంగా మనం అందరం మసలుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర செலவு తీసుకుంటున్నాను. வாழ்த்துகிறேன். கடவுள் உங்கள் யாவையும் ஆசீர்வதிப்பாராக. ஜெபம் செய்வோம். நன்றி சொல்லி ஜெபிக்கின்றோம். விசேஷ விதத்திலே ஆண்டவரே, யாதமரி மண்டலிலே விதமாய் ஆண்டவரே நாங்கள் முரளிமோகன் ఏదో వచనంలో ఏమంటారు, మీరు పొందడంలో కన్నా ఇవ్వడంలోనే ధన్యము ఉంది అంటారు. మనం సృష్టి నుంచి కానీ, సమాజం నుంచి కానీ, ఇతరుల నుంచి కానీ ఏం పొందుతున్నామో అంత గొప్పతనము మనం ఇవ్వడంలో ఉంది. సో మనం చేస్తున్నటువంటి పని, జీవిస్తున్నటువంటి మార్గంలో ఇవ్వడం నేర్చుకోవాలన్నటువంటి సందేశం, బహుశా ఇంతకన్నా మానవతా విలువలు ఇంకేముంది? మనిషి మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ప్రేమిస్తూ, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనం ఒకడుగా ఉండడంలో ఉన్నటువంటి ఆనందం మరొక దాంట్లో లేదన్నటువంటి జీవిత సత్యాన్ని తెలియజేయడమే క్రీస్తు యొక్క జననం. చిట్టాన్న గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. చిత్రమ్మ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏపీఓ గారికి కుమార్ ఎక్కడ బ్యాగ్ దాన్ని ఎత్తుకుంటా జోష్ ఆటో ఎత్తుకుంటా
సార్ ఉండు కొంచెం కాయసర எழுந்து நின்று மத்தியில் வந்து டாக்டர் முரளி క్రీస్తు సేవకులకు, పార్టీ పెద్దలకి, వేదిక మీరు ముందున్నటువంటి క్రీస్తుని, ప్రభువుని అపారంగా ప్రేమించి ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. గుహల్లో, కొండల్లో ఎక్కడ పడితే ఎక్కడ జీవిస్తున్న క్రమంలో ఒక జీవన విధానాన్ని జీవిత మార్గంగా చూపించినటువంటి గొప్ప మార్గదర్శి యేసు ప్రభు. అంటే జీవించడం అంటే మన కోసం మనం బ్రతకడం కాదు, ప్రేమని, జాలిని, దయని కలిగి జీవించడమే జీవితమని మార్గంగా చూపించినటువంటి మహనీయుడు యేసు ప్రభు. అందుకే యేసు ప్రభు యొక్క వాక్యంలో మత్తయి 25వ అధ్యాయం 40వ వచనంలో ఏమంటారంటే, మీరు ఇతరులకు సేవ చేయడము, ఇతరులకు ఇవ్వడము అంటే నాకు ఇవ్వడమే అంటారు. మీరు ఇతరులకు ఎవరికి ఇస్తున్నారు అంటే, మీరు అమితంగా ప్రేమించి, మీరు అమితంగా గౌరవించి, ఆయన చూపించినటువంటి మార్గం ఇదే అని అనుసరిస్తున్నటువంటి మీరు యేసు ప్రభువుకి ఇవ్వడానికి ఏమైతే ఏర్పరచుకుంటారో, ఏమైతే స్థిరపరచుకుంటారో అది నాకు ఇచ్చినట్లేనని భావించమని మత్తయి సువార్తలో తెలియజేస్తున్నారు. అంటే ఏమని? మనం మన కోసంతో పాటుగా ఇతరులకు మనకున్న దాన్ని, మనకు తెలిసిన దాన్ని, అది జ్ఞానమా, సంపద, లేకపోతే ఇంకేమైనా అవసరమా, దాన్ని తీర్చమని మనల్ని ఇక్కడ ఉంచి ఉన్నాడనేది దాని యొక్క సందేశం. అయ్యా ఒక నిమిషం ఇప్పుడు పారము. பெருமான் திருவடிகளுக்கு